హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 31. ఇక స్టోరీలోకి వెళ్తే, కళ్ళు మూసుకొని రుద్రాంశ్కి తన కళ్ళ ముందు మాయా రూపం కనిపించగానే బాధగా కళ్ళు తెరిచి తన మొబైల్లో ప్రజెంట్ మాయా పిక్స్ అన్ని స్క్రోల్ చేస్తూ, అయినో నువ్వు కూడా నాలాగే ఇక్కడ నేను నిన్ను ఎలా మిస్ అవుతున్నానో అక్కడ నువ్వు కూడా నన్ను అలాగే మిస్ అవుతూ ఉంటావు కదా పొట్టి. మాయ చిన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేది, అందుకే రుద్ర మాయాను ముద్దుగా అలా పిలిచేవాడు. ప్రజెంట్ కూడా మాయ ఆద్యతో కంపేర్ చేస్తే కాస్త పొట్టిగానే ఉంటుంది, అందుకే రుద్ర మాయాకి ఆ నేమ్నే ఫిక్స్ అయ్యాడు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇన్ని ఇయర్స్ నీకు దూరంగా ఉన్నాను, ఇక ఎవరి కోసం నేను ఆగిపోను మాయా. మనం టీనేజ్లో మిస్ అయిన మన లవ్ స్టోరీను కొత్తగా క్రియేట్ చేసి నీతోనే మెమొరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాను అని మాయా పిక్స్ను కిస్ చేస్తూ, చిన్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా క్యూట్గా కనిపిస్తున్నావు, నిన్ను డైరెక్ట్గా చూసే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నీకు ముద్దు పెట్టినా పెట్టేస్తాను అని శ్రియా వల్ల ఆఫ్ అయిన మూడ్ని మాయా పిక్స్ చూస్తూ తనను తాను కాసేపటికి డైవర్ట్ చేసుకొని ఆనంద్ క్యాబిన్కి కాల్ చేసి ఆనంద్ను తన క్యాబిన్కి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. రుద్రాంశ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని సార్ అన్న వర్డ్ని స్ట్రెస్ చేసి పిలుస్తూ రుద్రాంశ్ ముందు నిల్చుకొని చెప్పండి సార్ అంటూ మళ్ళీ మామూలుగా పిలుస్తున్న ఆనంద్ వైపు అరోగెంట్ లుక్ వేస్తూ, ఇందాక ఏం చెప్పానో అప్పుడే మర్చిపోయావా అని పేపర్ వెయిట్ను టేబుల్ మీద రౌండ్గా తిప్పుతూ సీరియస్గా చూస్తూ అడుగుతాడు. మీరందరూ అనుకోవచ్చు ఇందాక ఆనంద్ మీద కోపంతో పేపర్ వెయిట్ను వాల్కి విసిరికొట్టి ముక్కలు చేశాడు కదా అని. బట్ ఆనంద్ వెరీ సిన్సియర్ ఎంప్లాయీ కాబట్టి రుద్రాంశ్కి తన క్యాబిన్లో ఒక్కటి మిస్ అయిన ఆ చిరాకు కోపం ఎంటైర్ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద పడుతుందని ముందు జాగ్రత్తగా అలాంటి పీస్ని ఆర్డర్ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఎగ్జాక్ట్ ప్లేస్లో పెట్టేస్తాడు. సారీ సార్, నేను మీకు ఎంప్లాయీని మాత్రమే, అందుకే మిమ్మల్ని అమర్యాదగా పిలిచి ఇన్సల్ట్ చేయలేను. అండ్ మీరు కూడా నన్ను ఎంప్లాయీలానే చూస్తున్నారని మీరు నాతో మీ పర్సనల్స్ షేర్ చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది. అందుకే నా లిమిట్స్లో నేను ఉండాలి అని డిసైడ్ అయ్యాను. నీకు తెలిస్తే మన బ్యాచ్ మొత్తానికి నా సీక్రెట్ లవ్ రివీల్ చేస్తావు, అది నాకు ఇష్టం లేదు. అందుకే నేను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి ఎక్కడా ఎవరికి ఎలాంటి క్లూ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చాను. ఈవెన్ నా పేరెంట్స్కి జస్ట్ ఒక్కసారి, అది కూడా 3 years బ్యాక్ చూపించాను. వాళ్ళకి తన నేమ్ తప్ప ఇంకేం డీటెయిల్స్ చెప్పలేదు. చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినా డాడ్కి మాత్రమే చెప్తాను, ఎందుకో నీకు కూడా తెలుసు. అండ్ నీకు చెప్పకూడదు అని నేను అనుకోలేదు ఆనంద్, అలా అనుకోనుంటే నా ఇండియా ప్రోగ్రామ్ గురించి డాడ్ తర్వాత తెలిసింది నీకు మాత్రమే. నీకు తెలియకూడదు అని నేను నిజంగా అనుకోనుంటే నా వెంట నిన్ను ఇండియాకి తీసుకుని వెళ్ళను. ఇప్పటికీ నేను నీ దగ్గర దాచి తప్పు చేశాను అనుకుంటే నన్ను సార్ అనే పిలు అంటూ ఆనంద్ నుండి దూరంగా జరిగి దూరంగా వెళ్తున్న రుద్ర చేపట్టుకొని, ఐఎమ్ సారీ రుద్ర, సడన్గా నువ్వు నీ లవ్ విషయం చెప్పేసరికి నా మైండ్ అసలు వర్క్ చేయలేదు అని మొహాన్ని డల్గా పెట్టుకొని చెప్తున్న ఆనంద్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి కాసేపు ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసుకొని హైదరాబాద్ వర్క్ బ్రాంచ్ గురించి తమకు వచ్చిన కాల్ గురించి ఆనంద్ చెప్పగానే రుద్రాంశ్ నవ్వుతూ గుడ్, వెంటనే టికెట్స్ బుక్ చేయి, ఎల్లుండే మనం హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం అంటూ సడన్గా హైదరాబాద్ జర్నీ గురించి చెప్తున్న రుద్రాని చూసి ఆనంద్ షాక్ అవుతాడు. అదేంటి రుద్ర, సడన్గా ఈ జర్నీ ఏంటి? మనం వెళ్ళడానికి ఇంకా 5 days టైం ఉంది. దట్టు ఇక్కడ మనం క్లియర్ చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఇవాళ రేపు కంప్లీట్ అవ్వాలి. ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ డాడ్ చూసుకుంటాడు. 2 days ఇంటికి వెళ్ళకపోయినా నష్టం ఏమీ లేదు. 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చెయ్యి. తను చెప్పాల్సింది చెప్పి సీట్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉన్న రుద్రాన్ని చూసి తను ఏదైనా ఫిక్స్ అయితే ఇక ఎవరు చెప్పినా వినడు అని తెలిసి అందుకే ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా తన క్యాబిన్లోకి వెళ్ళి ఆనంద్ కూడా తన వర్క్ స్టార్ట్ చేస్తాడు. జై తిరిగి హాల్లోకి వచ్చేసరికి ఆద్య కూర్చున్న సోఫాలో తప్ప ఇంకెక్కడా ప్లేస్ లేకుండా రేణుకా శైలు సారీస్ చూస్తూ అన్ని సోఫాలలోనూ సారీ కవర్స్ పెట్టేసి ఉండడం చూసి విసుగ్గానే వెళ్ళి ఆద్య పక్కన సెటిల్ అవుతాడు జైధీర్. ఇందాక గార్డెన్లో జరిగింది గుర్తు చేసుకొని జైను చూసి నర్వస్గా ఫీల్ అవుతూ కామ్గా కూర్చుంటుంది తప్ప ముందులా జైను చూడగానే అరవకుండా సైలెంట్ అయిపోయిన ఆద్యాను చూసి, ఇదేంటి ఎప్పుడు నన్ను చూసిన కారం తిన్న కోతిలాగా ఎగురుతూ చెట్టు మీదున్న కాకిలాగా కావు కావు అంటూ అరిచేది, ఇప్పుడేంటి ఎంత సైలెంట్గా కూర్చుంది అని ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. జైను గమనిస్తున్న ప్రతాప్కి జై చూపులు మరోలా అర్థమవ్వడంతో జై ఆద్యాన్ని ఇష్టపడుతున్నాడు అని భ్రమపడి వాళ్ళ వైపు సంతోషంగా చూస్తూ వీళ్లను ఆ మిడిల్ గ్యాప్ కూడా వదలకుండా అతుక్కొని కూర్చునేలాగా చెయ్యాలి, కానీ ఎలా అంటూ ఆలోచిస్తూ ఉన్న ప్రతాప్కి తన పక్కనే కబోర్డ్లో ఆయిల్ డబ్బా కనిపిస్తుంది. ఆయిల్ బాటిల్ చూసిన ప్రతాప్కి బుర్రలో ఏదో ఆలోచన రాగానే ఈ వయసులో ఇలా చేయడం తప్పే, కానీ నా మనవడి జీవితం కోసం తప్పదులే,
స్వామి నన్ను క్షమించు అనుకొని ఎవరూ చూడకుండా ఆ బాటిల్ తీసుకొని కామ్గా అక్కడి నుండి కిచెన్ వైపు వెళ్తాడు. ప్రతాప్ అటు ఇటు చూసి కిచెన్లో పాటలు పాడుతూ స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్న కుమారిని పిలిచి తన చేతిలో 10,000 రూపీస్ పెడుతూ ఎవరూ చూడకుండా ఆద్య కాళ్ళ దగ్గర ఈ ఆయిల్ వెయ్యమని చెప్పగానే డబ్బును చూసిన ఆనందంలో సరే సార్ అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ ట్రేను పట్టుకొని హాల్లోకి వస్తుంది. ఈలోపు ఎవరికి డౌట్ రాకుండా ప్రతాప్ కూడా వచ్చి తను కూర్చున్న ప్లేస్లో మళ్ళీ సెటిల్ అయిపోతాడు. కుమారి అందరికీ స్నాక్స్ ఇస్తున్నట్టుగానే ఆద్య జైలకు కూడా ఇచ్చి ఎవరూ చూడకుండా ఆద్య కాళ్ళ దగ్గర తను చీర కొంగులో దాచిన ఆయిల్ పోసి అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోతుంది. వీడేంటి వచ్చినప్పటి నుండి నన్నే చూస్తున్నాడు అని జై తనకు సైడ్ కొడుతున్నాడా అని తిట్టుకుంటూ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళడానికి పైకి లేచిన ఆద్య కరెక్ట్గా ఆయిల్ మీద కాలు వేసి స్లిప్ అయ్యి పక్కనే ఉన్న జై మీద పడిపోతుంది. నా చెల్లికి ఏదో ఒక స్టోరీ చెప్పి ఇక్కడ నుండి వీలైనంత త్వరగా అందరినీ తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం అని శ్వేతతో మాట్లాడుతూ ఇంట్లోకి అడుగుపెట్టిన మాదేశ్ అండ్ శ్వేత వాళ్ళని చూసి నోరు తెరిచి అలా చూస్తూ ఉంటారు. మిగిలిన అందరూ కూడా అదే పరిస్థితి. హబ్బా మంచి సీన్, మాయా మిస్ అయింది, ఎక్కడుంది మాయా అని చుట్టూ మాయా కోసం చూస్తూ సోఫాలో ఒకరి మీద ఒకరు పడ్డ ఆద్య జైలను ప్రతాప్ ఒక్కటే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అమర్కి తన స్టైల్లో బుద్ధి చెప్పి ఇంట్లోకి వచ్చిన మాన్య కూడా వీళ్ళని చూసి షాక్ అవుతూ చూస్తూ ఉంటే ఇక్కడేదో కొచ్చుకొచ్చు హోతా హై స్టార్ట్ అయ్యేలా ఉంది అనుకుంటూ ఇద్దరిని అలా చూస్తూ ఉంటుంది. ఏంటే నేనేమైనా నీకు బెడ్లా కనిపిస్తున్నానా ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నా మీద ఇలా పడుతున్నావు? నాకు గాని పడిపోలేదు కదా అంటూ తన మీద పడ్డ ఆద్య వైపు కళ్ళెగరేస్తూ అడుగుతున్న జైను చూసి మరీ ఎక్కువ ఇమాజినేషన్ చేసుకోకు, జస్ట్ స్లిప్ అయ్యానంతే అని జై మీద నుండి లేచి అందరి వైపు చూసి ఇబ్బందిగానే నవ్వి జై నుండి దూరంగా జరిగి నిల్చుకుంటుంది. తన వైపు చూస్తున్న అందరి వైపు చూసి అది స్లిప్ అయి పడ్డాను అని తన పాదానికి జిడ్డు అంటుకోవడం చూస్తూ అరే ఏంటిది ఆయిల్లా ఉంది, ఆయిల్లా అయినా ఇక్కడ ఆయిల్ ఎవరేశారు అనుకుంటూ అదే విషయాన్ని శైలుని అడుగుతుంది. శైలు కూడా అవును ఆయిల్ ఎలా పడింది అక్కడ, మార్నింగ్నే కదా ఇల్లంతా మాప్ కొట్టించాను అంటూ అనడం చూసిన ప్రతాప్ తీగలాగితే డొంకంతా కదిలినట్టు వీళ్ళు వాళ్ళకని చూస్తుంటే ఆ పనమ్మాయిని పిలిచి గట్టిగా అరిచినా అరుస్తారు. అప్పుడు ఆ అమ్మాయిని అడిగితే తను భయపడి నేనే వేయించా అని చెప్పినా చెప్పేస్తుంది. జాగ్రత్తగా కవర్ చేయాలి అనుకొని ఎలాగోలా పడుతుంది. ముందు అది క్లీన్ చేయించు శైలు, దీనికి కూడా ఈ డిస్కషన్ దేనికి అని అక్కడితో టాపిక్ కట్ చేస్తాడు. తన మీద పడ్డ ఆద్య ఫ్రేగ్రెన్స్ ఇంకా తన వంటిని వదిలిపెట్టక జైలో వేడి ఆలోచనలు రప్పిస్తూ ఉంటే జై తన ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తూ ఉన్నా తన వల్ల కావడం లేదు. జై మొహం ఎర్రగా మారి చెమటలు పడుతూ ఉంటే ఇంకా అక్కడ ఉండలేక టీపాయ్ మీదున్న కీస్ తీసుకొని అంకుల్ అర్జెంట్ వర్క్ ఉంది, ఐ వాంట్ టు గో బాయ్ అని శైలుకు కూడా చెప్పి అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్తున్న జైను ఆద్య వియర్డ్గా చూస్తూ ఉంటుంది. ఆగకుండా వెళ్తున్న జైను చూసిన మాదేశ్ మెదడు పాదరసంలా వర్క్ చేయడంతో వెనక్కి తిరిగి జై వైపు కన్నింగా స్మైల్ వదులుతూ పక్కకు వెళ్ళి 5 నిమిషాలు ఎవరికో కాల్ చేసి మాట్లాడి గెలిచిన గర్వంతో మళ్ళీ శ్వేత పక్కకు వచ్చి నిల్చుకొని పద వెళ్దాం అని లోపలికి తీసుకుని వస్తాడు. ఏమైంది వినయ్, సడన్గా జై ఎందుకు అంత కంగారుగా వెళ్ళిపోతున్నాడు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అంటూ పక్కనే కూర్చున్న వినయ్ వైపు చూస్తూ అడుగుతున్న మహదీర్ని చూసి ఆద్య మీద పడినందుకు ఏమైనా సీరియస్ అయ్యాడా అన్నయ్య అంటూ శైలు కూడా అడుగుతుంది. అయ్యో అదేం లేదు మహి, నిజంగా వర్క్ ఉండే ఉంటుంది, లేకపోతే అలా వెళ్ళడు కదా అని కొడుకు బిహేవియర్ చిరాకు తెప్పిస్తూ ఉన్నా అది కనిపించకుండా కవర్ చేస్తున్న వినయ్ వర్మను చూసి నవ్వుకుంటూ నమస్తే బావగారు అని ఎంట్రీ ఇస్తాడు మాదేశ్. సడన్గా ఎంట్రీ ఇచ్చిన మాదేశ్ని చూసిన ప్రతాప్ వీడేంటి సడన్గా ఇక్కడికి వచ్చాడు, అయినా మేము ఇక్కడ ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? హో రేణుక ఉంది కదా వీడికి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ ఉంటుంది, పని కట్టుకొని ఇక్కడికి వచ్చాడు అంటే ఏదో ఉంది అనుకొని మాదేశ్ వైపు చూస్తూ ఉంటాడు. మాదేశ్ని చూసిన వినయ్ కూడా అంతే ఆశ్చర్యంగా చూస్తూ అరే మాదేశ్ నువ్వెప్పుడొచ్చావు అని నవ్వుతూ రారా అక్కడే నిల్చుకున్నావేంటి అని శ్వేతని చూసి నవ్వుతూ శ్వేత నువ్వు కూడా వచ్చావా కమ్ అంటూ ఇద్దరిని నవ్వుతూ విష్ చేసి ఎదురుగా ఉన్న సోఫా చూపిస్తాడు. వినయ్ చూపించిన సోఫాలో కూర్చుంటున్న మాదేశ్ను అన్నయ్య అంటూ రేణుక వెళ్ళి హక్ చేసుకుంటూ నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన వినయ్ ఇది దీని పిచ్చి అని అసహనంగా చూస్తూ అన్నట్టు మహి వాళ్ళు రేణుక అన్నయ్య వదిన నీకు తెలుసు కదా? అఫ్కోర్స్ వినయ్, వీళ్ళనెలా మర్చిపోతాను చెప్పు అని మాదేశ్ వైపు చూస్తూ ఏంటి మాదేశ్ ఎలా ఉన్నావు, చూస్తుంటే బానే ఉన్నట్టున్నావు, పైగా అప్పటికి ఇప్పటికి కాస్త లావు కూడా పెరిగావు అని సర్కాస్టింగ్గా అంటున్న మహదీర్ని చూసి పైకి కోపంగా ఉన్నా అది కనిపించకుండా నవ్వుతూ
మీరు మాత్రం అలాగే ఇప్పటికీ ఫిట్గా ఉన్నారు మహదీర్. మిమ్మల్ని ఇక్కడ చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే ఏంటి, ఫ్రెండ్స్ ఇప్పటికైనా కలిశారు అని నవ్వుతూ చెప్తాడు. కలవడం మాత్రమే కాదు మాదేశ్, ఇక ఎప్పటికీ విడిపోనంత దగ్గర కూడా ఉండాలనే కదా ఇక్కడికి వచ్చాను. ఇక ఎప్పటికీ వినయ్కి దూరంగా ఉండాలి అని అనుకోవడం లేదు అని వినయ్ చేతిని చేతుల్లోకి తీసుకొని చెప్తున్న మహదీర్ అంతర్గతం తెలిసిన మాదేశ్ పళ్ళు నూరుతూ చూస్తూ కూర్చున్నాడు. అది సరే మాదేశ్, ఇంతకీ నీ కొడుకు ఇప్పటికి కూడా గాలు తిరుగులు తగ్గించుకొని మంచిగా జాబ్ చేస్తున్నాడా, లేక ఇంకా బేవర్స్గానే ఉన్నాడా? ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకు మాదేశ్ అని ఎర్రగా మారిన మాదేశ్ మొహాన్ని చూస్తూ కావాలని అంటాడు మహదీర్. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది మహదీర్, ఉన్నదే కదా నువ్వు చెప్పింది. వాడు అప్పట్లోనే సిగరెట్ మందు తాగుతూ ఉండేవాడు, అలాంటి వాడు సడన్గా మారాడు అంటే నమ్మడానికి నీకు కూడా కష్టంగానే ఉంటుంది. కానీ వాడు ముందులా లేడు, వాడిలో చాలా చేంజ్ వచ్చింది. అంతేకాదు మాదేశ్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాడే చూసుకుంటున్నాడు అని ముందు తిట్టి తర్వాత పొగిడి మాదేశ్ను కన్ఫ్యూజ్ చేస్తాడు ప్రతాప్. అవునా అంకుల్, పర్వాలేదే, బాగానే బుద్ధొచ్చింది. ఇంతకీ నీ కొడుక్కి పిల్లలెంతమంది మాదేశ్? నీ కూతురు కూడా ఉంది కదా, మొన్న పార్టీలో చూశాను, తనకి మ్యాచెస్ చూస్తున్నారా? వీళ్ళ కాన్వర్జేషన్ వింటున్న ఆద్య మాన్య ఏంటే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇంతకీ మాయ ఎక్కడా? మార్నింగ్ నుండి తనతో అసలు సరిగ్గా టైం కూడా స్పెండ్ చేయలేదు, పద తన దగ్గరికి వెళ్దామని మాన్యను లాక్కొని ఆద్య గార్డెన్ వైపు వెళ్తుంది. హరీష్కి అప్పుడే మ్యారేజ్ అవ్వడం ఏంటి మహదీర్ గారు, వాడికి ఇంకా ఏజ్ని, అండ్ హరీష్కి మాయాకి త్వరలోనే మ్యారేజ్ చేయాలి అనుకుంటున్నాం అని చెప్తున్న రేణుకాని చూసి మహదీర్ సాయిలు షాక్ అవుతూ వినయ్ వైపు చూడగా ప్రతాప్ ఏదో అనబోతూ ఉంటే వినయ్ ఇక్కడ గొడవద్దు నాన్న అని మెల్లగా చెప్పడంతో తను కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేస్తాడు ప్రతాప్. జై స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తన ఫ్లాట్కి వెళ్తూ తన వరల్డ్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేసి తన ఫ్లాట్కి వెళ్ళేసరికి తనని రమ్మని చెప్పి కాల్ కట్ చేసి కార్ స్పీడ్ మరింతగా పెంచి వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకొని తన ఫ్లాట్కి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ వైన్ సిప్ చేస్తూ ఉంటాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత తన కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి చేతిలో ఉన్న గ్లాస్ అలానే పట్టుకుని డోర్ ఓపెన్ చేసిన జైకి షోల్డర్ టాప్స్ బ్లాక్ మినీ డ్రెస్లో సెక్సీగా కనిపిస్తుంది హరిణి. తనని చూసిన జై, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్న జైను బావా అంటూ వచ్చి హక్ చేసుకుంటూ యు నో వాట్, ఆ రోజు మిస్ అయ్యావు, బట్ ఇవాళ అస్సలు మిస్ అవ్వనివ్వను అని జైకి ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా జై ఏదో చెప్తూ ఉంటే నో టాక్స్ బావా, ఓన్లీ రొమాన్స్ అని జై షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి తీస్తూ షర్ట్ పక్కకి విసిరేసి జై హార్ట్ మీద కిసెస్ ఇస్తూ జైలో తాపాన్ని పెంచుతుంది. ముందే హై ఫీలింగ్స్లో ఉన్న జైకి హరిణి ఇస్తున్న కిసెస్కి బ్లడ్ ఒక్కసారిగా బాయిల్ అవ్వడంతో లెఫ్ట్ లెగ్తో డోర్ లాక్ చేసి రైట్ హ్యాండ్తో తనను లిఫ్ట్ చేసి భుజం మీద వేసుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైన్ గ్లాస్ ఫినిష్ చేసి హరిణిను ఎత్తుకొని డైరెక్ట్గా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద విసిరేయగానే హరిణి నవ్వుతూ జై వైపు చూస్తూ ఉంటుంది. జై తన డ్రెస్ రిమూవ్ చేసి బెడ్రూమ్ డోర్ లాక్ చేసి ఇవాళ నీకు నరకమే అని సైడ్ స్మైల్తో చెప్పడం చూసి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న హరిణికి భయం పుట్టి బెడ్ దిగిపోతూ ఉన్న తనని ఆపి హరిణి మీదకు చేరి ఇద్దరికి బెడ్షీట్ కప్పేస్తాడు జై. హీరో హీరోయిన్ల మధ్య లవ్ పుట్టడానికి టైం పడుతుంది. మన హీరోలో నెగిటివ్ షేడ్స్ ఎక్కువ, సో అవి పోవాలంటే కాస్త వెయిట్ చేయాలి. అండ్ జై ఎప్పుడు చేంజ్ అవుతాడు అంటే అది మీరు పేషెన్స్తో వెయిట్ చేయాలనే చెప్తాను. హీరోయిన్ ఎంటర్ అవ్వగానే జై చేంజ్ అయితే క్యారెక్టర్కి పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే అక్కడున్నది జైధీర్ వర్మ. హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. స్టే ట్యూన్ బ్రోకెన్ హార్ట్స్. అండ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.